మనకి బాంబే చట్నీ అండి, ఇది చాలా బాగుంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. ఇవాళ చేశానని వేడివేడిగా మీకు చూపిస్తున్నాను. శనగపిండి, అందులో ఉప్పు వేసేసి, గరం మసాలా వేసి, అలాగే పసుపు వేసేసి కలిపేసి ఉంచేసుకోండి. ఇంకా పోపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అదే పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు. ఒక గిన్నె పెట్టి నూనె వేసి పోపు వేసి ఇలా కలపాలి. ఇలా మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా సన్నగా పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అవన్నీ వేగేలోపల చక్కగా ఇలాగా పల్చగా దీన్ని శనగపిండిని కలిపేసుకొని జారుగా ఉన్నప్పుడు కట్ అయిపోతే మనం వడ్డించుకునే టైంకి గట్టిగా అయిపోతుందండి. శనగపిండి కదా, నీళ్ళని ఆపరేట్ చేసేసుకుంటుంది. అది చూసుకోవాలి మనం.